ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పంచనారసింహ స్వరూపుడైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం భక్త హృదయాలను పరవశింపజేసే మహా దివ్య ఘట్టం. పాల్గొన మాసంలో నిర్వహించే ఈ తిరుకల్యాణం యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేషమైన ఘట్టంగా ఈ కళ్యాణ మహోత్సవం నేడు జరుగుతోంది. వేద పండితుల మంత్రోచ్చారణలు, వేద పారాయణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్లకు మాంగళ్య ధారణ చేస్తుంటే ఆ క్షణం త్రిలోకాలు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోతాయి. యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయం స్వయంభూ క్షేత్రం. ఆలయంలో పూజలు పాంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా జరుగుతాయి. తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో కొలువైన ఈ నారసింహ క్షేత్రం హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో నెలవై ఉంది. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి క్షేత్రం ఈ మహోత్సవ వేళ ఓం నమో నారసింహాయ నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. గజవాహనంపై స్వామి, పూల పల్లకీలో అమ్మవారు వేంచేస్తున్న దృశ్యం భక్తుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుంది. సముద్రదేవుడే స్వయంగా వచ్చి నరకేసరి పాదాలు కడిగి లక్ష్మీదేవిని స్వామివారికి అప్పగించాడన్న పురాణానుభూతి ఈ కళ్యాణ వేళ మరింత సజీవంగా అనిపిస్తుంది. తలంబ్రాల ఉత్సవం జరుగుతున్నంతసేపు కళ్యాణ మంటపం గోవింద నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. యాదాద్రి క్షేత్ర పురాణం యాదమహర్షి తపస్సుతో ముడిపడి ఉంది. ఉగ్ర నరసింహ స్వరూపాన్ని దర్శించాలన్న యాదమహర్షి కోరికకు ప్రతిఫలంగా స్వామి సాక్షాత్కరించాడని పురాణాలు చెబుతాయి. సింహాకార గుహలో జరిగిన ఆ తపస్సుకు ఆంజనేయ స్వామి అండగా నిలిచాడన్న విశ్వాసం ఉంది. అందుకే ఈ క్షేత్రంలో ఆంజనేయుడు క్షేత్ర పాలకుడిగా నిత్య పూజలు అందుకుంటున్నాడు. గ్రహపీడితులు, మానసిక రోగులు ఇక్కడ సకల పీడల నుంచి రక్షణ కల్పించే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణల మొక్కు చెల్లించుకుంటే ఆయా బాధల నుంచి త్వరగా విముక్తి పొందుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. నరసింహుడు నారసింహుడిగా, యోగానందుడిగా, ఉగ్ర నారసింహుడిగా, లక్ష్మీ నరసింహుడిగా, జ్వాలా నరసింహుడిగా 5 రూపాల్లో దర్శనమిచ్చినందున ఇది పాంచనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్వయంభూ క్షేత్రమైన యాదాద్రిలో నూతన కృష్ణశిలల ఆలయం ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో. శాశ్వత శాంతి సంస్థాపనార్థ లోకధ్వంత విధ్వంసకారక